హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజు మనం చేయబోయేది ఇడ్లీ కారప్పొడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇడ్లీలోకి దోసపైకి చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు: పుట్నా పప్పులు, కరివేపాకు, చిన్నులపాయలండి, వెల్లుల్లని కూడా అంటారు, జీలకర్ర, ఎండు కొబ్బరి అండి, తర్వాత ఎండుమిరపకాయలండి, తర్వాత ఉప్పు అండి. చూసారా, దానికి ఇడ్లీ కారపొడికి కావాల్సినటువంటి పదార్థాలు ఒకసారి చూడండి మళ్ళా. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు. తీసుకొని దాంట్లో నేనైతే ఒక 200 గ్రాముల వరకు తీసుకున్నానండి పుట్నా పప్పుల్ని. దానికి సరిపోయే విధంగా ఒక 12 దాకా ఎండుమిరపకాయలని తీసుకున్నాను. దీనిలోకి మరీ కారం కూడా ఎక్కువేం అవసరం లేదండి, సరిపడినంత వేసుకుంటే చాలు. ఎందుకంటే టిఫిన్స్లోకే కాబట్టి ఎక్కువ కారం ఉన్నా కూడా బాగోదండి. అందుకని సరిపడినంత వరకే కారం తీసుకోండి. నేనైతే తీసుకున్న 200 గ్రాములకి ఒక 12 దాకా ఎండుమిరపకాయలను తీసుకున్నాను. ఇవి మరీ ఘాటు ఎక్కువేమి ఉండవండి. వీటిని నల్లగా కూడా వేయించమాకండి, నల్లగా వేయిస్తే కూడా టేస్ట్ పోతుందండి. నేను చూపించే విధంగా వేయించుకోండి, సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్న కరివేపాకు అండి. కరివేపాకు కూడాను ఎక్కువే అవసరం లేదండి, ఒక 2-3 రెమ్మల వరకు తీసుకోండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇడ్లీ పౌడర్లోను. నేను చూపించే విధంగా వేయించుకోండి. కరివేపాకు పచ్చి పచ్చిగా ఉండకూడదండి, చేత్తో ముట్టుకుంటే పొడిలాగా అయిపోవాలి, ఆ విధంగా వేయించుకోండి. తరువాత వీటి మొత్తాన్ని కూడా మనం పౌడర్ లాగా చేసుకుందామండి. ప్లీజ్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూసారా, ఇప్పుడు మనం తీసుకున్న ఎండు కొబ్బరి అండి. నేనైతే అరచిప్ప పైనే తీసుకున్నానండి ఎండు కొబ్బరి. నేను తీసుకున్న 200 గ్రాములకి దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక్కసారి మిక్సీ తిప్పానండి. తర్వాత మనం వేయించుకొని ఉంచుకున్న ఎండుమిరపకాయల్ని, కరివేపాకును కూడా వేసుకొని ఫైన్ పౌడర్ చేయకూడదండి, చూపించే విధంగా చేసుకోండి. తర్వాత వేయించిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. దానిలోకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఎక్కువ ఉప్పు మాత్రం వేసుకోవద్దండి. మనం వేసుకునే ఇడ్లీ దోశ బ్యాటర్లో ఆల్రెడీ మనం ఉప్పు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువేం అవసరం ఉండదండి. తర్వాత దానిలోకి చిన్నులపాయలని, జీలకర్రని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ చెయ్యొద్దండి, బరకబరకగానే వాడండి దాన్ని. నేను చూపించే విధంగా చేసుకోండి బరకబరకగానే. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ పౌడర్ వేసుకుంటే చాలా అమృతంలాగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.